మరి ఈ సమయంలో మార్కు సువార్త 10వ అధ్యాయం 24వ వచనం మొదలుకొని ఆయన మాటలకు శిష్యులు విస్మయం ఉందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, ఎవరి యందు? తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే వంటే సూది బెజ్జములో దూరుట సులభము. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయనను చెప్పలను. ఆయనని అడిగిరి. యేసు వారిని చూచి, ఇది ఎవరికి? మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యమైనది కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే అనను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. మరి ఇక్కడ అంటున్నాడు మార్కు సువార్త 10వ అధ్యాయం 24వ వచనం. ఎంత మంచి మాట అంటున్నాడంటే, అక్కడ ఆయన చెప్పినటువంటి మాటలకి ఆశ్చర్యపడినటువంటి అక్కడ ఉన్నటువంటి జనాంగం, శిష్యులు, జనులందరూ ఆశ్చర్యపడి విస్మయము చెంది ఆలోచిస్తూ ఉన్నారు. ఈ రోజున నువ్వైనా నేనైనా మనందరము ఏం చేస్తామంటే, దేని గురించి ఆశ్చర్యపోతామంటే, నిజంగా దేవుడు నా దృష్టిలో ఇది చేస్తాడా? నిజంగా దేవుడు నన్ను ఈ విధంగా ఆశీర్వదించి నడిపిస్తాడా? నిజంగా దేవుడు నన్ను ఇంత అత్యధికముగా దీవిస్తాడా? హల్లెలూయా. నమ్మితే దేవుడు చేస్తాడు. పరీక్షలో పెడితే దేవుడు ఆ పరీక్షని నడిపిస్తాడు. హల్లెలూయా. ఏంటండి? పరీక్షలో పెడితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? దేవుడు నాకు ఇస్తేనే నేను ఇస్తాను కానీ, దేవుడు నాకు ఇది చేస్తేనే నేను దేవుని నమ్ముతాను కానీ, ఇలాంటి ఏమన్నా మనం దేవుడితో ఒప్పందం చేసుకున్నాం అనుకోండి, ఆ పరీక్షలో దేవుడు మనల్ని నడిపిస్తాడు అంతే. ఏం చేస్తాడు దేవుడు? దేవుడు ఒకరిని ఆశీర్వదిస్తా అని చెప్పినాడు. ఎవరిని? అబ్రహాముని, ఇస్సాక్ని, యాకోబు. ఒక్కొక్కరితో ఒక్కొక్కసారి దేవుడు మాట్లాడు, నీ నిన్ను ఆశీర్వదిస్తున్నా. హల్లెలూయా. దేవుడు ఎవరితో చెప్పలేదు, నేను నిన్ను ఆశీర్వదించట్లేదు, నేను నిన్ను వదిలిపెట్టేసాను, నీ బతుకు నువ్వు బతికయ్యా అనేసాను. దేవుడు ఎవరితో చెప్పలేదు. ఏంటండి? దేవుడు అందరిని ఒకేలాగా చేశాడు. కానీ అక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా చేశాడు. అందుకే యాకోబు లాబాను ఇంటికి వెళుతూ ఉంటే, పారిపోతూ ఉంటే, తండ్రి ఇంటిని విడిచి పారిపోతూ ఉంటే అక్కడ ఒప్పందం చేసుకున్నాడు. దేవుడు ఆల్రెడీ నిన్ను పోయే స్థలంలో నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా అన్నాడా లేదా? చెప్పాలండి అందరూ, అన్నాడా లేదా? నువ్వు వెళ్ళే స్థలంలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్న తర్వాత ఏమన్నాడో తెలుసా అండి? నిజంగా నేను వెళ్ళే స్థలంలో నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నాకు అప్పుడు కలిగిన దాంట్లో నుంచి నేను 10వ భాగం తీస్తాను. ఈ 10వ భాగం అన్నది ఎక్కడ నేర్చుకున్నాడు? తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నాడు. తండ్రికి ఎక్కడి నుంచి తెలిసింది? అబ్రహాము నుండి తెలిసింది. అబ్రహాముకి ఏం నుంచి తెలిసింది? నోవా నుండి తెలిసింది. హల్లెలూయా. నోవాకి ఎక్కడి నుంచి తెలిసింది? ఇంకొద్ది వెనక్కి వెళ్తే గనక ఆదికాండం 1వ అధ్యాయం నుంచి మనం చూడొచ్చు. 10వ భాగం అక్కడి నుంచే స్టార్ట్. కయ్యను హేబెలు దగ్గర నుంచే స్టార్ట్. హల్లెలూయా.
ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? కయ్యను హేబెల్ దగ్గర నుంచి. అసలు కయ్యను హేబెల్ దగ్గరికి ఆ యొక్క కృతజ్ఞత అర్పణగా ఆ గొర్రెను తీసుకురావడం ఏంటి? అతను కలిగినటువంటి ఆ యొక్క ధాన్యము తీసుకొని రావడం ఏంటి? ఆలోచించారు ఎప్పుడైనా? కలిగిన దాంట్లో నుంచి తీసుకొచ్చి. కనుక వీరికి మొదటి నుండి అలవాటు అయి ఉన్నది గనక దేవుడు దాన్ని చూసి యాకోబుతో అంటున్నాడు, నువ్వు వెళ్ళే స్థలంలో నేను ఆశీర్వదిస్తాను. కనుకనే అక్కడ యాకోబు అంటున్నాడు, నిజంగా నీవు నన్ను ఆశీర్వదిస్తే అప్పుడు నేను నాకు కలిగిన అన్నిట్లో నుంచి 10వ భాగం తీసుకొస్తాను. అది అక్కడ జరిగింది. ఓకేనండి. కనుకనే దేవుడు ఇక్కడ అన్నాడు, ఏమని అన్నాడు? వాళ్ళ అలవాటు చేస్తున్నారు కనుక. మరి ఇక్కడికి వచ్చే వరకు అంటున్నాడు, ఆ యొక్క మోకాళ్ళ జీవితము నీకు అలవాటు అవుతే కనుక నువ్వు ఆశ్చర్యపో. మనం అలవాటు చేసుకోవాల్సింది మోకాళ్ళ జీవితం, స్తుతి ఆరాధన, దేవుని యొక్క స్తుతి అర్పణ మనం అలవాటు చేసుకోవాలి. నీ ప్రార్థన దేవుని సన్నిధికి ఒక ధూపము వలె, ఒక నైవేద్యం వలె దేవునికి వెళ్ళాలి. ధూప నైవేద్యముల వలె. పాత నిబంధన గ్రంథములో దేవునికి ధూపం అర్పించేవాళ్ళు. సాక్ష్యపీఠం ఉండేది, అక్కడ నుండి ధూప నైవేద్యాలు దేవుని దగ్గర తీసుకెళ్లేవాళ్ళు. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క 3వ ప్రత్యక్ష గుడారంలోనికి, 3వ గదిలోనికి వాళ్ళు వెళ్ళేవారు. అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో ధూపముతోనూ అర్పించినటువంటి ఆ యొక్క రక్తము, దాన్ని నైవేద్యంగా తీసుకెళ్లేవారు. హల్లెలూయా. బలి అర్పణగా ఇచ్చినటువంటి ఆ రక్తాన్ని బయట బలిపీఠము దగ్గరను, లోన సాక్ష్య మందిరం దగ్గరను, అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో అక్కడను ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుకని దేవుడు ఎక్కడ అంటున్నాడు, నీకును ఇది అలవాటు అవ్వాలి. నువ్వు ఆశ్చర్యపోయేలాగున నీ జీవితము మార్పు చెందాలి. శుక్రవారం రోజున మీరు అందరు వాక్యాన్ని గమనించి ఉంటే కనుక మన ప్రార్థన మనం ఏం చేస్తుందో మనం గమనించు. శుక్రవారం రోజున నేను లైవ్ పెట్టలేదు, పెట్టదలుచుకోను. శుక్రవారం పెట్టను. ఓకేనండి, రైట్. ఎందుకంటే కొన్ని రహస్యాలు శుక్రవారం వచ్చిన వాళ్ళకే తెలిస్తే బాగుంటుంది. హల్లెలూయా. అందరికి కూడా తెలిస్తే బాగుంటుంది, బాగోదని కాదు, కానీ వచ్చిన వాళ్ళకి ఇంకొద్దిగా ఆశీర్వాదము ఎక్కువ ఇద్దామనేసి. హల్లెలూయా. నేను అనుకోవట్లేదు, దేవుడు అనుకుంటాడు. దేవుడు అందరికి ఒకేలాగా ఇస్తాడు. హల్లెలూయా. కొద్దిగా నేను కూడా కన్సర్న్ అయ్యి అందరి గురించి కూడా ఆలోచించి జనవరి నుంచి నేను ఇస్తాను. ఇప్పటి నుంచి కాదు, జనవరి నుంచి ఇస్తాను. రైట్. దేవుని స్తోత్రం కలుగునుగా. అయితే శుక్రవారం రోజున మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే 3 విధములైనటువంటి ప్రార్థనలు మనం చూసినాం. యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి నుంచి చివరి దాకా మనం చూస్తే 3 విధములైనటువంటి ప్రార్థనలు అక్కడ ఉన్నాయి. సెల్ఫ్ ప్రేయర్, దాని తర్వాత శిష్యుల గురించి, దాని తర్వాత నమ్మిన వారి గురించి. అంటే 3 రకములైనటువంటి ప్రార్థన మన జీవితంలో కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి అదే విధంగా దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడో తెలుసా అండి? నీలో కూడా మార్పు చెందే విధముగా, ఆశ్చర్యపడే విధంగా, పోయిన సంవత్సరం నేను ఇలా ఉండే, ఈ సంవత్సరం నేను ఇంతగా మార్పు చెందినాను. పోయిన సంవత్సరం నేను ఎటు విధంగా ప్రార్థన చేస్తే దేవుడు నాకు అద్భుతం చేసినాడు, ఈసారి నేను ఈ ప్రార్థన ఇలా చేయడం మొదలుపెట్టినాను గనక. ఎలా? 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 17వ వచనం. 1 తెస్సలోనిక ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలా చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో ఎవరి చిత్తము? దేవుని చిత్తము. దేవుని స్తోత్రం. ఒకసారి 16వ వచనం నుంచి చదువుదామమ్మా. అదే ఉందా? ఓకే, ఒకసారి చదవండి. 16 నుంచి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలా చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నది ఒకసారి చదివి వినిపిస్తున్నాను, చూడండి. 16వ వచనం, ఆల్వేస్ బీ జాయ్ఫుల్. ప్రతి విషయంలో సంతోషం ఉంది. ఓకే. 17వ వచనం,
నెవర్ స్టాప్ ప్రేయింగ్. ఏ విషయమైనా కానీ ప్రార్థన చేయటము ఆపదు. మూడవది అంటున్నాడు, బీ థ్యాంక్ఫుల్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, ఫర్ దిస్ ఈజ్ గాడ్స్ విల్ ఫర్ యూ హూ బిలాంగ్స్ టు క్రైస్ట్ జీసస్. హల్లెలూయా. మరి ఇక్కడ అంటున్నాడు, ఏమనంటున్నాడు తెలుసా అండి? ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండండి. ఇలా చేయటం వలన నిజంగా దేవుని యొక్క చిత్తమే. దేవుని స్తోత్రం కలుగును గాక. నెవర్ స్టాప్ ప్రేయింగ్. 17వ వచనంలో అంటున్నాడు, ఏదేమైనా కానీ నువ్వు ప్రార్థన చేయటము ఆపొద్దు. ఎందుకు ఆపొద్దు? అసలు నేను ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఏ పరిస్థితుల్లో నేను ప్రార్థన చేయాలి? ఏ అవసరం ఉందని నేను ఆ ప్రార్థనలో కొనసాగాలి. ఒకసారి కీర్తన 55వ కీర్తన ఒకసారి మనము 17వ వచనం చదువుతాం. సాయంకాలన ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. చాలండి 17వ వచనం మట్టికి. ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడు? మధ్యాహ్నమున, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమును నేను ధ్యానించుచు ఏం చేస్తున్నాను? ధ్యానిస్తూ మొరపెడుతున్నాను. నేను ఎలా ధ్యానిస్తూ మొరపెట్టగలను? ఒకటి ఆలోచించండి. నేను ధ్యానించడం అంటే నేను ఎలా ధ్యానించగలను? నేను ప్రార్థించడం అంటే నేను ఎలా ప్రార్థించగలను? నిన్ను ఆదరించేటువంటి వాక్యము చేత నువ్వు ఆ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఏంటండి, మనము మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో మనం చదివినటువంటి మాట 24వ వచనం నుంచి మనం చదివినటువంటి మాట 27వ వచనం దాకా అక్కడ ఏమంటున్నాడు? దేవునికి సమస్తమును సాధ్యమే. మనల్ని ధైర్యపరిచేటువంటి వాక్యము మన దగ్గర పెట్టుకొని, అయ్యా నీకు సమస్తం సాధ్యమన్నావు కదా, నేను ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్య, ఈ యొక్క ఇబ్బంది నుంచి నాకు విడుదల ఇవ్వండి అని నువ్వు చేసేటువంటి ఆ ప్రార్థన నేను బలవంతులుగా చేస్తుంది. కనుకనే అంటున్నాడు, ప్రార్థన చేయి. ఎప్పుడెప్పుడు చేయాలి? మధ్యాహ్నాన, సాయంకాలాన, రాత్రి వేళలో, ఉదయాన నువ్వు ప్రార్థన చేయి. ప్రతిరోజు 4 సార్లు ప్రార్థన చేయనేసి అన్నాడు. మనం ప్రార్థన చేస్తున్నాం, బట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అవర్ ప్రేయర్స్, మన ప్రార్థనకి ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారు, కాదండి చనువు కాదు, రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏమంటారు, బాధ్యతలు ఏమున్నాయి అని అంటే కనుక మనలో ఆ బాధ్యత కనిపించు. మన ప్రార్థనలో మనకు ఆ బాధ్యతలు కనిపించు. అవును, ప్రార్థనలో బాధ్యతలు ఉంటాయా? ఎప్పుడన్నా ఆలోచించి ఆ బాధ్యతలు ఏంటిది? ఏంటండి? మనకి కనిపించేటువంటి ప్రతి వారి కోసం మత్తయి సువార్త 28వ అధ్యాయంలో దేవుడు అంటాడు కదా, ప్రతి వారికి సువార్తను ప్రకటించండి. అయ్యా నాకున్నటువంటి బాధ్యత ఇది కనుక నేను ఇలా ప్రార్థన చేస్తున్నా. దానితో పాటు నా కుటుంబం గురించి నేను ప్రార్థన చేస్తున్నా. నా కుటుంబంలో ఏంటండి, ఒకసారి మీరు గమనించి, యోబు ఏమని తన కుటుంబం కోసం ఎలా నడుచుకునేవాడు? నా పిల్లలు ఏమైనా తప్పు చేశారేమో అనేసారు. ముందుగానే దాన బలులు అర్పించాడు, కృతజ్ఞతార్పణలు అర్పించాడు దేవుడు చేసిన మేలన్నింటిని బట్టి. అంటే మనం కూడా ముందస్తమానం కొద్దిగా జాగ్రత్త పడుతూ ఉండాలి. మన ప్రార్థనలో, అయ్యా నా యొక్క కుమారుడు లేదా నా కుమార్తె లేకపోతే, నా భర్త లేకపోతే, నేను ఏదైనా ఈ దినము ఈ క్షణాన ఇప్పటిదాకా ఈ దినమెల్లా మేము ఏదైనా అతిక్రమం చేస్తే మమ్మల్ని క్షమించండి. మా తలంపుల్లో కావచ్చు, మా చూపుల్లో కావచ్చు, మా మాటల్లో కావచ్చు, మా క్రియల్లో కావచ్చు, మా నడక ఎందు కావచ్చు, మేము ఎంచుకున్న మార్గం ఎందు కావచ్చు, ఎటు విధమైనటువంటి అతిక్రమము మేము చేస్తున్నామో అందుకు మమ్మల్ని క్షమించిన దేవుణ్ణి మొరపెట్టాలి. అందుకే 4 సార్లు ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతి అర్పణ ఎందుకు చేయాలి? మొదటి ఏమంటారు, దినవృత్తాంతము, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 20వ వచనం చదువుదాం ఒకసారి. ఎందుకు స్తుతి అర్పణలు అర్పించాలి?
20వ అధ్యాయము 29వ అధ్యాయము 20వ వచనం. ఇలాగు పలికిన తరువాత దావీదు ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా వారందరూ తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజముందరను తలవంచి నమస్కారము చేసిరి. దేవుని స్తోత్రం. ఇక్కడ చూడండి, ఇక్కడ దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 10వ వచనం నుంచి 20వ వచనాల దాకా దావీదు ప్రార్థన చేస్తున్నాడు, కృతజ్ఞత ప్రార్థన. ఒకసారి 10వ వచనం చదివితే కనుక అక్కడ అంటాడు, 10 కాదు 11వ వచనం నుంచి చదివితే అక్కడ అంటాడు, ఏమనంటాడు తెలుసా? యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశం, మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. చాలా ఇక్కడ ప్రతి ఒక్క విషయం క్లియర్గా డీటెయిల్డ్గా ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ఎంత క్షుణ్ణంగా పరిశీలించి ఈ ప్రార్థన చేస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ కూడా దేవునికి స్తుతి అర్పణలు చేయండి అనేసి ఎవరిని అంటున్నాడు? అక్కడ ఉన్నటువంటి జనులందరితో అంటున్నాడు, ఒకరి చోట. ఈ రోజున మన సంఘములో స్తుతి అర్పణ చేయండి అనేసి అందరిని పిలిచిన ఎంతమంది వచ్చి స్తుతి ఆరాధన చేయగలరు? ఎంతమంది మనస్ఫూర్తిగా దేవుని ఆరాధన చేయగలరు? నీ మనసులో ఏ ఒక్క కల్మషము కానీ పాపము కానీ దోషము కానీ లేకుండా ఎంతమంది మనం అలా ప్రార్థన చేయగలము? హల్లెలూయ. కనుక దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడు తెలుసా అండి? నీ యొక్క పితరుల నుండి వారు చేస్తున్నటువంటి ఆ స్తుతి అర్పణ చేయి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుతాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 10వ వచనం. నీవు తిని ఎప్పుడు ప్రార్థన చేయాలి చూడండి. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఏం చేయాలి చెప్పాలి? ఎప్పుడు చేయాలి? నువ్వు తృప్తి చెందితే దేని విషయంలో అయినా కదా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇదేంటిదో తెలుసా? దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఇది ఒక్క ఆజ్ఞ. 8వ అధ్యాయం మొదటి నుంచి చదవండి ఒకసారి. మీరు బ్రతికి అభివృద్ధి పొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసినటువంటి దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకొనుచు నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ ఏం చేయాలన్నాడు? అన్నిటికన్నా బ్యూటిఫుల్ వర్డ్ ఇప్పుడు 2వ వచనం నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. మరియు నీవు నువ్వు ఆయన ఆజ్ఞల్ని గైకొందువో లేదో అని నిన్ను శోధించి నీ హృదయములో నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీకు ఆజ్ఞలు ఇవ్వటమే కాదు, దేవుడు నీకు ఒక ప్రామిస్ ఇవ్వటమే కాదు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఆ ప్రామిస్ కి అర్హుడువా కాదా? ఆ వాగ్దానానికి నువ్వు అర్హుడువా కాదా అనేటువంటి పరీక్ష కూడా జరుగుతుంది. ఏంటండి? జరుగుతుంది. నువ్వు ఒక చిన్న 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ
కొనాలనుకున్నప్పుడు, బండి ఎలా ఉంది ఏంటి అనేసి తెలుసుకోవాలనుకున్నప్పుడు, ఇప్పుడు అన్ని BS4, 5, 6 కనుక కంపల్సరీ నువ్వు కొనేటువంటి బండి ఏదైనా కానీ, 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా ఏదైనా కానీ అది కంపల్సరీ టెస్ట్ డ్రైవ్ చేయాల్సిందే. అంటే నువ్వు కొనేటువంటి వెహికల్ని కూడా నువ్వు టెస్ట్ చేసి కొనాలి. ఆఖరికి నువ్వు సైకిల్ కొంటున్నా ఆ సైకిల్ మీద నీకు కంఫర్ట్ ఉందా లేదా అనేసి చూసి జాగ్రత్తగా కొనేటువంటి రోజులు. ఒకప్పుడు బండి కొంటున్నా అంటే కనుక వెళ్ళిపోయి షోరూమ్ తీసుకొని వచ్చేయచ్చు. హల్లెలూయా. ఏం చేయొచ్చండి? షోరూమ్కి వెళ్ళిపోయి తీసుకొని డైరెక్ట్గా వచ్చేయచ్చు. కానీ ఇప్పుడు నువ్వు బండి కొనాలనుకుంటే నెల రోజులు నువ్వు వెయిట్ చేయాలి. ఎన్ని రోజులు? దాదాపు నెల రోజులు నువ్వు వెయిట్ చేయాలి. ఎందుకు వెయిట్ చేయాలి? ఆ బండి గురించి అన్ని వివరాలు తెలియాలి. ఏం తెలియాలి? అందులో ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు, ఏం పోతే ఎట్లా, కొన్ని విషయాల్లో కొన్ని బండ్లు ఎలా ఉన్నాయి తెలుసా అండి? ఒక్క నట్టు బోల్ట్ పోయినా దానికోసము 6 నెలలు ఒక బండి ఒక పక్కకు పడి ఉంటుంది తెలుసా అండి? ఏంటండి ఈ రోజున అందరు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేసి అంటున్నారు. ఒక్క ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్కి వెళ్తే బయటికి రావడానికి దాదాపు 6 నెలలు వెయిటింగ్లో ఉంటుంది తెలుసా అండి? ఎలక్ట్రిక్ వెహికల్ బాగానే ఉంది అనేసి అందరూ తీసుకున్నారు. కానీ సర్వీసింగ్కి వెళ్తే 6 నెలలు పడుతుంది. ఎందుకు? దీని మీద ఉన్న అవగాహన దాని మీద ఇంకెవరికి రాలేదు. మార్పు మంచిదే కానీ అవగాహన రాలేదు. హల్లెలూయా. మనం ఎంచుకునేటువంటి మార్గము పాతది నుండి కొత్తలోకి వెళ్తుంది. అలవాట్లు మార్చుకుంటున్నాం, పరిస్థితులు మార్చుకుంటున్నాం. కానీ ఇక్కడ మనకు అవగాహన ఏంటిది? ఏంటండి? దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థన అలవాటు చేసుకో. ఉదయాన, మధ్యాహ్నాన, సాయంకాలాన మరియు రాత్రి అందును మీరు 4 సమయంలో మీరు ప్రార్థన అలవాటు చేసుకోండి అని దేవుడు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? ఆ మార్పు మనకు మంచిదై ఉండులాగున దేవుడు మనకు పరీక్ష పెడుతున్నాడు. ఆ పరీక్షలో మనం గెలవాలంటే ఈ 4 పూటల ప్రార్థన మనకు అలవాటు అవ్వాలి. ఏంటండి? నీకు చెప్పినటువంటి వాగ్దానము నెరవేర్పు కావాలంటే ఈ ప్రార్థన నీకు 4 విధములైనటువంటి 4 అంశాలు కలిగినటువంటి ప్రార్థన, 4 పూటల ప్రార్థన మనకు అలవాటు అవ్వాలి. హల్లెలూయా. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుతాం. అవును, 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి ఏం చేయాలంటున్నాడు? నా పేరు పెట్టబడినటువంటి నా జనాంగము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి దేవుని స్తోత్రం, నా చెవులు వాటిని ఆలకించిన దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడండి? నా జనులు, నేను పేరు పెట్టి పిలుచుకున్నటువంటి నా జనులు, రక్షణ పొందినటువంటి నా జనులు ఇలా ప్రార్థన చేస్తే బాగుంటుందని దేవుడు అనుకున్నాడు. ఎలా ప్రార్థన చేస్తే? మొట్టమొదటిగా మనం తగ్గించుకొని మన పాపము యొక్క మార్గములు మార్చుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. ఆయనను వెతకాలంటాం మనం. హల్లెలూయా. ఈ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దానితో పాటు 2వదిగా దేవుడు ఏమని చూస్తూ ఉన్నాడంటే కృతజ్ఞత కలిగి ఉండాలని చూస్తూ ఉన్నాడు. ఎందులో మనం కృతజ్ఞత కలిగి ఉండాలి? మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము
7వ వచనం చదువుతాం. మొదటి దినవృత్తాంతములు ఆ దినమందు 16వ అధ్యాయము 7వ వచనం. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయ విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికి వారి బంధువుల చేతికి దాన్ని అప్పగించెను. ఆ స్తుతి విధానం ఏదనగా యెహోవాకు ఏమంటున్నాడండి? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి. దేవుని స్తోత్రం. చాలండి, చాలు. ఏమంటున్నాడండి? ఆయన తన యొక్క పిల్లలకును చుట్టాలకును బంధువులకును రాజ్యములో ఉన్న ప్రతి వారికి ఆయనను స్తుతించుడి, ఆయన నామాన్ని గణపరచుడి, ఆయన చేసిన ప్రతి ఒక్క అద్భుతాన్ని బట్టి సూచక్రియను బట్టి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి అని ప్రకటించెను. హల్లెలూయా. ఎవరండి? ఒక రాజ్యపు రాజు ఆశా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి గురించి అంటున్నాడు? మీరు ఏమి చేసినా దేవునికి స్తుతి అర్పించాలి. ఈ రోజున ఇంటికి రాజు ఎవరండి? భర్తనే ఇంటికి రాజు. మరి ఆ భర్తనే చెప్పేలాగా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుడు నాకు మేలు చేసినాడు, దేవుడు నాకు మంచి చేసినాడు, దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదించినాడు అనేసని ఆయనే వచ్చి నీతో చెప్పాలి. ఇంట్లో కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలనేసి ఆయన చెప్పేలాగున నీ ప్రార్థన ఉండాలి. ఎవరి ప్రార్థన ఉండాలి? స్త్రీల యొక్క ప్రార్థన. సామెతల్లో 30వ అధ్యాయంలో 31వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడు తెలుసా? నీ భర్త వెళ్ళి 10 మందిలో ఉంటే కనుక నీ ఇంట్లో ఉండి పనికత్తల చేత పని చేయిస్తూ వారికి సువార్తను చెప్తూ, అంటే వాక్యాన్ని ధ్యానిస్తూ నీ సువార్త చెప్తూ అనేసి అన్నాను. కానీ అక్కడ నీ పనులు చేసుకుంటూ నీ పనికత్తల చేత పని చేస్తూ నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండు, ఆయన కోసం ప్రార్థన చేస్తూ ఉండు అనే వాక్యంలో క్లియర్గా ఉంది. హల్లెలూయా. ఆయన పనికి వెళుతూ ఉండగా మనం ఇంట్లో మన పనులు మనం చేసుకుంటూ మనము లేనిపోయినటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. వాటిని అన్నింటినీ మర్చిపోయి వాక్యం ఏం చెప్తుందో దాన్ని మనం ధ్యానించుకుంటూ వాక్యానుసారంగా మనం నడుచుకుంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 20వ వచనం మనం ఒకసారి చదువుదాం. అక్కడ దావీదు కూడా అంటూ ఉన్నాడు, దావీదు ఇప్పుడు నీ దేవుడైన యెహోవాను ఇప్పుడు స్తుతించండి. ఎప్పుడు తెలుసా? మీరు అన్ని విషయాల్లో దేవుణ్ణి ఘనపరుస్తే, అన్ని విషయాల్లో మీరు దేవుని నామాన్ని ఘనపరిచి దేవునికి స్తుతి ఆరాధన చేస్తూ ఉంటే కనుక లేచి ఇప్పుడు స్తుతించండి. దేవుడు మీకు ఎప్పుడు మేలు చేస్తే అప్పుడు మీరు స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే లేవి కాండం ఒకసారి 7వ అధ్యాయము 12వ వచనం మొదలుకొని 15 వచనాల దాకా ఓ మాట అంటున్నాడు చూడండి. లేవి కాండం 7వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుతాం. వాడు నూనెతో కలిపినవి పొంగని అయిన పిండి వంటలను నూనె పూసినవి ఏంటండి? పొంగనివి అయిన పలచని అప్పడములను నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి ఏం అర్పించాలో కూడా దేవుడు ఇక్కడ అంటారు. కృతజ్ఞతల్లో మనం ఏమని అర్పించాలి. హల్లెలూయా. మరి మొదటి దినవృత్తాంతముల్లో దేవుడు 16వ అధ్యాయంలో 34, 35 వచనాల్లో కూడా అక్కడ కూడా సెలవిస్తూ ఉన్నాడు, నేను కృతజ్ఞత కలిగి ఉండాలనేసని
కలిగి ఉండాలనేసి అని అనుకుంటున్నాను. చూడండి ఒకసారి మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 34-35 వచనాలు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి. దేవా మా రక్షక, మిమ్మును రక్షించుము, మమ్మను చేర్చుకొను. మేము మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు నిన్ను స్తుతించుచు అతిశయించునట్లు అన్యజనులు వంశముల్లో నుండి మమ్మను విడిపింపుము అని ఆయనను బ్రతుములాడుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 34-35 వచనాలు ఇక్కడ అంటున్నాడు. Give thanks to the Lord, for He is good. His faithfulness, love endures forever. హల్లెలూయా. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి. ఆయన కృప, ఆయన యొక్క ప్రేమ నిరంతరం మన మీద ఉంది. హల్లెలూయా. నిరంతరం మనము ఏం కలిగి ఉన్నామంటే, ఒక కష్టమైన, ఒక ఇబ్బంది అయిన, ఒక కష్టమైన, ఒక రోగమైన మనం కలిగి ఉంటున్నామంటే గనక దేవుణ్ణి అడగాలి, దేవా నన్ను ఇందులో నుంచి బయటికి నడిపి. నీ ప్రార్థనలు అలా ఉండాలి. నీ ప్రార్థన నిన్ను బలపరచాలి, నీ ప్రార్థన నిన్ను విడిపించాలి. నువ్వు నమ్ముతేనే ఏదైనా జరుగుతుంది. నమ్మకపోతే ఏది దేవుడు నీకేమీ చేయలేడు. నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నమ్మిన వాడు విశ్వసించి చేసేటువంటి ఆ ప్రార్థన వలనే ఆ రోగికి స్వస్థత అనేసని యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో ఉంది. నమ్మి విశ్వసించి చేసినటువంటి ఆ ప్రార్థనలో స్వస్థత. హల్లెలూయా. కనుక ఈ రోజున మనము నమ్మి ప్రార్థన చేస్తున్నామా, విశ్వసించి ప్రార్థన చేస్తున్నామా? ఎటు విధంగా మనం ప్రార్థన చేస్తున్నాం? నువ్వు చేసేటువంటి ప్రార్థన జీవితంలో ఆశ్చర్యపడే విధంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆశ్చర్య విధముగా ఉండాలి. ఆశ్చర్యాలు కనిపించాలి అందరికీ. దేవుని యొక్క నామము ఆశ్చర్యకరమైనటువంటి నామము, అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి అయినకి పేరు పెట్టబడి ఉన్నది. ఏమని పేరులో? యెషయా 7:14 అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి అని ఆయనకి పేర్లు పెట్టబడి ఉన్నాయి. ఆయన భుజం మీద రాజ్యభారం పెట్టి ఉన్నది. ఆ రాజ్యభారం ఏంటిది అంటే శిలువ భారము, రక్షణ మార్గము. ఆ శిలువ భారం ఈ రోజున నీ మీద, నా మీద, మనందరి మీద కూడా ఉన్నది. ఆ శిలువ భారం మనం కూడా మోస్తూ ముందుకు వెళ్ళాలి. కానీ నా వల్ల కాదు, నేను చేయలేనని చెప్పుకుంటూ మనం ఆగిపోవడం కాదు. హల్లెలూయా. ఆశ్చర్యపడే విధముగా ఎవరండి? మనకి మనం ఆశ్చర్యపోవడమే కాదు, ఎదుటి వాళ్ళు కూడా ఆశ్చర్యపడే విధంగా నువ్వు మార్పు కనిపించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఉదాహరణకి మనము కిరాయి ఇంట్లో ఉంటూ సడన్గా మన సొంత ఇంట్లోకి వెళ్తే అందరు ఆశ్చర్యపోతారా లేదా? నీ చుట్టాలు, నీ బంధువులు, నీ రక్త సంబంధులు. ఏందండి ఎప్పుడు కొన్నారు? చెప్పలేదే. చెప్పాలంటే మేము కూడా ఏదో సహాయం చేసావా, నువ్వు సహాయం చేస్తావో చెయ్యవో రెండో సంగతి. కానీ ఉండి సొంత ఇంట్లోకి వెళ్తే కనుక ఎంత ఆశ్చర్యపోతుంది. ఏమీ లేని సమయంలో నుంచి ఒకటేసారి ఇల్లు, కారు, బంగ్లాలు ఇవన్నీ కొంటూ ఉంటే ఎలా అనిపిస్తుంది ఎదుటి వాళ్ళకి? ఆశ్చర్యపోతారు. ఫస్ట్ నిజంగా ఉన్నాడా? కళ్ళు పెద్దగా చేసి, నిజంగా ఉన్నారా? ఏం తప్పు చేసినారు? అప్పేం చేయలే. అప్పు చేయకుండా కొన్నావా? ఎలా కొన్నావు? ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టినావా? అవును పెట్టినాను. ఎంత పెట్టావు, ఎక్కడ పెట్టావు చెప్పు, నేను కూడా పెడతాను. నీ ఇన్వెస్ట్మెంట్ నీ మోక్క.
ఏంటండి నీ ఇన్వెస్ట్మెంట్? మోకాలు. ఎక్కడ పెట్టావు? దేవుని సన్నిధిలో పెట్టిన. ఎవరిచ్చిర్రు? దేవుడు ఇచ్చిండు. నీ చేసే కష్టార్జితాన్ని అందులో ఒక్కడు కూడా వేస్ట్ కాకుండా దేవుడు నన్ను జాగ్రత్తగా కాపాడిండు గనక నేను నా ఇల్లు కొనగలిగినాను, నా కారు కొనగలిగినాను, నా పిల్లల్ని కష్టపడకుండా చూసుకోగలుగుతున్నాను. నా ఇన్వెస్ట్మెంట్ నా మోకాలు. హల్లెలూయా. ఎక్కడ పెట్టావు? దేవుని సన్నిధానంలో పెట్టినాను. ఆశ్చర్యపడే విధంగా మన ప్రార్థనలు, మన కుటుంబంలో, మన సంఘములో అలాంటి ప్రార్థనలు కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ధనవంతుడైన సూది బెజ్జములో దూరగలుగుతాడేమో కానీ ధనవంతుడు దేవుడి రాజ్యములో చేరలేడు. అట్లా అంటే గనక మనము మన హృదయంలో ధనానికి ఎక్కువ ప్రాముణ్యత ఇచ్చేస్తున్నాము గనకని దేవుడు మనతో అంటున్నాడు. దేవుని సన్నిధానంలో మనకి ఎంత ధనం ఉన్నా, ఎంత ఉన్నా, ఏమున్నా మనం తగ్గించుకొని ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి ధనవంతులు అంటే ఇష్టం లేదా అంటే కాదు, ధనవంతులు కూడా ఇష్టమే. కానీ వారి హృదయము తగ్గించుకుంటే దేవునికి ఇష్టం. గర్వమును అహంకారమును కలిగి ఉంటే కనుక దేవునికి ఇష్టం. సామెతల్లో ఒక సామెత అంటారు, ఢిల్లీకి రాజైన తల్లికి అవునా కాదా? అతను ఎంత సంపాదించుకున్నా తల్లి దగ్గరికి వెళ్ళి ఏమంటాడు? అమ్మ నాకు ఆకలి అవుతుంది, అన్నము. అమ్మ ఏం వండేవు? తల్లికి తెలుసు తనకేమి ఇష్టము, ఏమి ఇష్టం లేదు. ఎలా వండితే ఇష్టము, ఎలా వండకపోతే ఇష్టం లేదు. కనుకనే అంటాడు, అమ్మ నాకు ఆకలి అవుతుంది, ఏమన్నా ఉందా? హల్లెలూయా. తండ్రికే భయపడతాడు. నేనేం చేస్తే నా తండ్రి నన్ను ఏమంటాడు? ఢిల్లీకే రాజు కావచ్చు, కానీ తల్లిదండ్రులకి భయభక్తులు కలిగే అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఈ రాజ్యానికి, ఈ యొక్క దీనికి, మన సంఘానికి మనము రాజులమే కావచ్చు, కానీ ఎవరి దగ్గర తగ్గించుకొని ఉండాలి? దేవుని దగ్గర మనము తగ్గించుకొని ఉండాలి. హల్లెలూయా. కనుక ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడు? నీ ఎంత నన్న సంపాదించుకో, నేనేం వద్దాను, అది నీ కష్టార్జితం, నీ తెలివిచాటు, నువ్వు సంపాదించుకో, నేను వద్దాను. కానీ నా సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు తగ్గించుకొని ఉండాలంట. అందుకే పాతది యెరూషలేము వైపు అటు సైడ్ ఎవరన్నా వెళ్ళినప్పుడు అక్కడ ఒక సంఘాన్ని చూసినారు. ఒక సంఘము ఎలా ఉన్నదంటే, మనకి గుమ్మాలన్నీ 6 అడుగులు 5 అడుగులు పైన గుమ్మాలు ఉంటే అక్కడ 3 అడుగుల వరకు గుమ్మం. నువ్వు రావాలంటే మోకాళ్ళ మీదనే రావు. వంగి రావడానికి కూడా నీకు నడుము కొట్టేస్తుంది, ఎప్పుడు లేస్తావో తెలియదుగా. నువ్వు ఎలా రావాలి? మోకాళ్ళ మీదనే రావాలి. అందుకని చాలామంది ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో? చాలామంది చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. అయ్యా నువ్వు నాకు మేలు చేస్తే నేను నడుచుకుంటూ నేను యొక్క మందిరానికి వస్తాను, మోకాళ్ళ మీద వస్తాను, మోకాళ్ళ మీద నీ మందిరాలు మెట్లు ఎక్కుతాను, నీకు తలమేనాలు అర్పించుకుంటాను. దేవుడు అడిగాడా నిన్ను మోకాళ్ళ మీద రమ్మని? ఆలోచించండి. దేవుడు అడిగాడా? దేవుడు నిన్ను అడిగాడా నీ తలనేరాలు సమర్పించుకొని? దేవుడు ఏమడిగాడు? కృతజ్ఞతగా. అది చాలు. కృతజ్ఞతకు దేవుడు ఏది అడిగినాడో అది చాలు. లేనిపోని మనం దేవునికి అడిషనల్గా అంటించద్దు. దేవుని పేరు మీద మనం అంటించకూడదు. దేవుడు ఏమన్నా స్టిక్కరా ఏంటండి? దేవుడు మనలో మార్పు తీసుకొచ్చి పెట్టాలి. ఆ మార్పు ఇతరులకు కూడా చెప్పేలాగా ఉండాలి. కానీ నాకు చర్చ్ పేరు చెప్తే బాగోదులే కానీ లైవ్లో ఉన్నాను. కానీ ఆ చర్చ్కి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు అంటూనే ఉన్నారు, ఆ చర్చ్కి వెళ్తే కూడా కొబ్బరికాయలు కొట్టారు, క్యాండిల్లు వెలిగించారు, అగరబత్తీలు పెట్టారు, ఊదుబత్తులు పెట్టారు, అన్నీ పెట్టారు.
అక్కడ ఉన్నటువంటి అతన్ని అక్కడ కూర్చొని ఉంటే కనుక అతని కాళ్ళు కందిపోతాయి కనుక అతని కాళ్ళు కందిపోకుండా అతను చెప్పులు లేకుండా ఆపుతాడు. కారు దిగాడంటే అక్కడి నుంచి తమలపాకులో కొత్త బట్టలు ఏంటంటే ఆయన ఇష్టప్రభు ఏమైనా నీకు రక్షణ ఇస్తున్నాడా? ఆయన నీ గురించి ఏమైనా చనిపోతాడా? ఆయన నీకోసం ఏమైనా ఆయన రక్తాన్ని గారుస్తున్నాడా? యేసుక్రీస్తు తర్వాత అతను కాళ్ళు కందిపోతాయేమో అనేసి అని తమలపాకులు అంట, కొత్త బట్టలు అంట, మళ్ళీ పాలతో అభిషేకాలంట, పూలతో అభిషేకాలంట. ఏంటండి దేవుడు ఇవన్నీ చేయమన్నాడు? నా మందిరానికి వస్తే కనుక నువ్వు కృతజ్ఞత కలిగి నన్ను ఆరాధించడానికి ఆత్మతో సత్యముతో దేవుడు రమ్మన్నాడు, కానీ ఇవన్నీ చేయమని దేవుడు ఎక్కడా మనందరికి చెప్పలా. నేను ఇక్కడ 3 సంఘాల గురించి చెప్పాను. ఇందులో ఒక్కొక్క సంఘం ఒక్కొక్కలాగా పనిచేస్తుంది. హల్లెలూయా. ఆఖరికి క్రైస్తవులైనటువంటి మనము ఈ చర్చ్ పేరు మాట నేను చెప్తా. ఎందుకంటే అందరు ఏమనంటే ఇది ఒక 60 కిలోమీటర్లే కదా నేను పోయేస్తా అనేసి అంటారు. 60 కిలోమీటర్లేగా 100 కిలోమీటర్లే పో, యెరూషలేముకే పో, నేను వద్దాను. నీకు మెదక్ చర్చికి వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి దయచేసి. నేను తల నేరాలు అర్పిస్తానన్నట్టుగా అక్కడ ఏ మాత్రం అనకండి దయచేసి. మందిరానికి వెళ్ళేది ఆయన్ని ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి. అంతేగాని చాలామంది అక్కడికి వెళ్ళి గుండు కొట్టించుకొని దేవుడు అన్నాడులే ఏమని, నువ్వు నా దగ్గరకు వస్తే నువ్వు కావాలంటే చెట్ల కిందకి వెళ్ళి వండుకొని పాత్రలు నువ్వు వండుకొని తిను అన్నాడు, కానీ నువ్వు నాకు జుట్టు అర్పించి అనేసి దేవుడు అక్కడ అనలే. అదొక బిజినెస్ పార్ట్ అయిపోయింది. ఈజ్ దట్ రియల్? ఈజ్ దట్ అక్సెప్టబుల్? దేవుడు అది అంగీకరిస్తాడు అనుకుంటున్నా? నువ్వు గొడ్డు కొడితే కనుక మళ్ళీ తిరిగి నీకు బొచ్చు వస్తుంది ఏంటండి? దేవునికి అర్పిస్తే కనుక నువ్వు మళ్ళీ దాన్ని ఆ జుట్టుని మళ్ళీ పెంచకు. ఎందుకు పెంచుతున్నావు? ఆలోచించండి ఒకసారి. తల నేరాలు అర్పించినావు అంటే కనుక దాని మీద మళ్ళీ ఇంకా రాకూడదు. అలాంటిది అర్పించాలి కదా. ఈ గుండు ఎందుకండి? దేవుని సమర్పించుకున్నది మళ్ళీ తిరిగి తీసుకోకూడదు. మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నావు? అర్థమవుతుందా? అంటే మనుషులమైనటువంటి మనల్ని మార్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరైనా కానీ మెదక్కి వెళ్ళి నేను జుట్టు అర్పిస్తున్నాను అనేసారి అంటే కనుక జుట్టు పట్టి కొట్టండి ఫస్ట్. ఎవరినైనా కానీ నువ్వు అర్పించేది ఉంటే కనుక ఎక్కడికైనా కానీ వెళ్ళిపోయి కటింగ్ షాప్లో గుండు గీయించుకో పో. ఫస్ట్ ఏం చేయాలి? కటింగ్ షాప్కి వెళ్ళి గుండు గీయించుకో. అంతేనే కానీ గుండు కొట్టుకొని నీ సన్నిధికి వస్తా అనేసారి అనుకో, బాగానే ఉంటుంది. వద్దు, అక్కడికి వెళ్ళి అక్కడికి గుండు కొట్టాలని ఏం రూల్ ఉంది? ఏంటంటే ఎల్లు, నీకు మెదక్కి వెళ్ళాలనిపిస్తే ఎల్లు. గుండె ఎక్కడ కొట్టుకో? మంగళ షాప్కి. ఏంటండి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ స్నానాలు చేసుకో. అప్పుడు దేవుని సన్నిధికి నేను వద్దాను. అదే మందిరానికి వెళ్ళాలి, అదే గేట్లో అదే కాంపౌండ్ వాళ్ళలో నేను తలనేనాలు అర్పించుకో. ఏంటండి అది? దేవుని మందిరం అనుకుంటుర్రా లేకపోతే ఇంకేమైనా అనుకుంటుర్రా? హల్లెలూయా. అలాంటి పనులు చేసేది ఫస్ట్ మానేయమని చెప్పండి క్రైస్తవం. దాని తర్వాత ఆటోమేటిక్గా మారుద్ది. ఏంటండి? ఆటోమేటిక్గా మార్పు అందరిలో వస్తుంది. దేవుడు ఇక్కడ అనేది ఏంటిదో తెలుసా? ఆశ్చర్యములు చేస్తాడు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ మోకాళ్ళ జీవితం ఇన్వెస్ట్మెంట్ అయితే దేవుడు నిన్ను ఆశ్చర్య విధంగా నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నువ్వు మోకాళ్ళతోటే ఏదైనా సాధించగలవు, కానీ లేకపోని తల నేరాలని అవన్నీ ఇవన్నీ అర్పించడం వలన కాదు. నువ్వు అర్పించేది దేవుని యొక్క ఏదైతే బైబిల్లో గ్రంథములో రాయబడి ఉందో అది మట్టికే సమర్పించుకో, అంతకు మించి ఎక్కువ కాదు. హల్లెలూయా. అంతకన్నా దేవుడిని నెక్కువేమి అడగట్లా. హల్లెలూయా. కృతజ్ఞత కింద దేవుడు ఏం అడుగుతున్నాడో నీ హృదయాన్ని అడుగుతున్నాడా? నీ హృదయాన్ని సమర్పించు. మళ్ళీ ఆ హృదయంలో లేనిపోని చెత్త మనం నింపొద్దు.
హల్లెలూయా. ఆ వాక్యంలో ఏముండాలి? వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకం కలిగి ఉండాలి, శక్తిని కలిగి ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీ యొక్క హృదయంలోనికి వస్తే అది హృదయాన్ని విడిచిపోకుండా తయారు చేయాలి. హల్లెలూయా. ఆ వాక్యము నిన్ను ఉజ్జీవపరచాలే కానీ నిరాశలోకి నేను నడిపించకూడదు. జాగ్రత్తగా నడుచుకోవాలి. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధాత్మ నిన్ను నడిపించాలి. అలా నడిపించేది అంటే కనుక నా ఇన్వెస్ట్మెంట్ నా మోకాళ్ళ జీవితం. నేను దేవుని మందిరంలో ప్రార్థన చేస్తాను. ఆ మందిరంలో చేసేటువంటి ప్రార్థన నన్ను, నా కుటుంబాన్ని నడిపిస్తుంది. ఎవరు నడిపిస్తుంది? నన్ను, నా కుటుంబాన్ని నడిపిస్తుంది. నువ్వు అలా ప్రార్థన చేయి, దేవుని గొప్పగా ఆశీర్వదించి నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించింది గాక. ప్రార్థన చేస్తాం, ముగించుకుందాం. మనందరం మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. పిల్లలు మోకరించండి అమ్మా, పిల్లలందరూ మోకరించండి. ప్రార్థన చేస్తాం, మోకరించండి. మహోన్నత మహాగరుడ, సర్వశక్తి మంచుడ, అద్వితీయుడ, ఆది సంభూతుడ, రాజుల రాజ, ప్రభుల ప్రభువా, నిత్యుడు తండ్రి, సమాధానాధిపతి, మీకు వందనాలు. ఎత్తబడినటువంటి వాక్యాన్ని దీవించండి. వాక్యంలోని మర్మము మాకు తెలియపరుస్తూ ఉన్న దేవా, మీకు వందనాలు. ఈ రోజున తెలియపరిచినటువంటి ఈ మాటలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు తండ్రి మేము మర్చిపోక, మేము తండ్రి మీ మాటలు తండ్రి ఎల్లవేళలా జ్ఞాపకం చేస్తాం. మీ సన్నిధానంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మీ సాక్షులుగా మేము కొనసాగుటకు సహాయం దయచి, అడ్డగిస్తున్న ప్రతి ఒక్క చీకటి సాతాను శక్తిని స్పందించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుని అయ్యా, వాక్యము సత్యమైనది. సత్యము మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. పాపము నుండి మమ్మల్ని వేరు చేస్తుంది. మాకు మంచి ఆలోచనను ఇచ్చి నడిపిస్తుంది. మమ్మల్ని మా చేయి పట్టి నడిపిస్తున్న దేవా, మీకు వందనాలు. వాక్యానుసారంగా మేము నడువుటకు నీటి కాలువ ఎవరన్నా నాటబడినటువంటి చెట్టు వలె మేము ఉంటూ ఫలిస్తూ ఉండటకు సహాయం అయ్యా. మేము తండ్రి మా యొక్క ఆత్మీయ ఆకలిని మేము పెంచుకొని ఆత్మీయతలో మేము బలం పొందుకొని ముందుకి సాగుటకు సహాయం ఎత్తబడినటువంటి వాక్యాన్ని మా యొక్క హృదయంలో నాటబడి అంచులంచులుగా ఎదిగి నూరంతలుగా ఎదగటం మట్టికే కాక మేము ఫలించే వారంగా తయారు చేసి నడిపించమని అడుగుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.